కమ్మ కాపుల డెడ్లీ కాంబినేషన్ జగన్ ఇంటికి పంపిందని మాజీ ఎంపీ ఉండవల్లి అన్నారు. కసి పట్టుదల వల్లే చంద్రబాబు మరోసారి అధికారంలోకి వచ్చారు. బాబుపై జగన్ కక్ష సాధింపు చర్యలు చేసినట్లు ప్రజలు నమ్మారు. మద్య నిషేధ హామీ విస్మరణ కూడా ఆయనపై వ్యతిరేకతను వచ్చేలా చేసింది. స్కిల్ డెవలప్మెంట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే సిబిఐకి అప్పచెప్పేస్తాడు. ఎందుకంటే నేను వాళ్ళు ఊరికే వచ్చి అనవసరంగా సెంట్రల్ జైలు దగ్గరికి వచ్చి చంద్రబాబు గారిని చూడడం, బయటకు వచ్చి నన్ను బూతులు తిట్టడం, ఇంటికి వెళ్ళిపోవడం, ఇదే చేశారు. ఎందుకు చేశారో నాకు అర్థం అలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కేసు పెట్టింది, అన్యాయంగా పెట్టింది, చంద్రబాబును అరెస్ట్ చేసింది, లోపల పెట్టింది. ఇదే వాళ్ళ ఆరోపణ అంటే వదిలేస్తారా? ఇప్పుడు అన్యాయంగా వచ్చి పెట్టాడు అని చెప్పి ఎంత గొడవ చేసినా వదులుతారా? సిబిఐకి అప్పచెప్తే న్యాయం జరుగుతుంది కదా. వీళ్ళ ముందు ఉన్నటువంటి ఆఫీసర్ని తప్పిస్తే స్టేట్ గవర్నమెంట్ని తప్పించి సిబిఐకి వెళ్ళండి. అలా పెట్టినందుకు ఏడవలసింది ఎవరో రూలింగ్ పార్టీ వాళ్ళు ఏడవాలి, మా మీద నమ్మకం లేదా అని. విచిత్రంగా ఈయన పార్టీ వాళ్ళు మరి ఏముందో వీళ్ళకి బీజేపీకి అప్పుడు సంబంధాలు ఏంటో నాకు తెలియదు, కానీ వీళ్ళు తిట్టేశారు మొత్తం. అసలు నన్ను తిట్టకుండా రాజమండ్రి నుంచి వెళ్ళినవాడు ఎవడలేడు. వచ్చిన వాళ్ళు అందరూ తిట్టడం ఏంటో నాకు అర్థం అవ్వాలి. నేను ఏమన్నా అందులో చంద్రబాబు నాయుడు గారు ఇది చేశాడు కాబట్టి ఆయన ఏమని చేయండనో అలాంటిది ఏదో పెడితే అర్థం ఉంది. ఆయనే తీసుకున్నాడు, మళ్ళీ వకాలతో ఆయనే వేసాడు, ఇంకెవరూ తీసుకోవాలి కానీ నోటీసులు ఎవరు నోటీసులు తీసుకోవాలి. అడ్రస్ నాట్ అవైలబుల్ అని అలా తప్పించుకున్నారు. ఈయనకు ఒకటికి నోటీస్ వెళ్ళింది, అచ్చెన్నాయుడు గారికి తీసుకున్నాడు ఆయన, కానీ వకాలతో ఇలా. చంద్రబాబు నాయుడు గారు వకాలతో కూడా వేశాడు. వకాలతో వేశారు కాబట్టి మళ్ళీ వచ్చినప్పుడు అవుతుంది. దాని మీద ఇంక నేను వీళ్ళకేదో సిబిఐ ఎంక్వైరీ అయితే కరెక్ట్గా వస్తుందిరా అనుకుంటే వీళ్ళు ఏడ్చేస్తుంటే ఇంకేం చేస్తాం? నిన్ను కొట్టాడండి ఎవరోనో, ఇక్కడ ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం, అది నన్ను కొట్టాడని. ఆ పోలీసులు కొట్టినాడు ఒకటే. నేను అలా రోడ్డు మీద పోతూ ఆపి ఈ స్టేషన్లో కదా, నువ్వు వెళ్ళి ఎస్పీకి ఈ స్టేషన్ నాకు వీలు లేదని చెప్పు, వీళ్ళంతా కలిసిపోయినారని చెప్పు అని అన్నాను. అంటే నువ్వు బయటకు వచ్చి నన్ను లంపగా కొడితే నేనేం చేయను? జగన్ కేసులు పైనే ఉన్నాయి, పైకి వచ్చే అవకాశం ఉంది. అరెస్ట్ ఉండదండి. ఇంకా చాలామందికి ఉన్నటువంటి ఒక ఇదేంటంటే అరెస్టులు ఎప్పుడు చేస్తారు? రిమాండ్ ప్రిజనర్స్ అంటారు, కన్విక్షను. రిమాండ్ ఎప్పుడు ఇస్తారంటే ఈయన బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడని అర్థం. అది ఛార్జ్షీట్ వేసేవరకే. ఇప్పుడు ఛార్జ్షీట్లు అన్నీ వేసేసారు కాబట్టి ఇంకా ఆయన్ని సాక్షుల్ని ప్రభావితం చేయటం ఉండదు. తీర్పు రావాలి. తీర్పులో కన్విక్షన్ వచ్చిందనుకో, ఆయన కన్విక్షన్ వస్తే హైకోర్టుకి అప్పీల్ చేసుకుంటాడు. అప్పుడు కూడా జైలుకి వెళ్ళాడు. హైకోర్టులో ఎన్నేళ్ళు నడుస్తుందో ఎవరికి తెలియదు. హైకోర్టులో కూడా దాన్ని కన్ఫర్మ్ చేశారనుకో, సుప్రీంకోర్టుకి అప్పీల్ చేస్తాడు. అది ఎన్నేళ్ళు నడుస్తుందో తెలియదు. కానీ కన్విక్షన్ వస్తే జరగబోయే ప్రమాదం ఏంటంటే 2 ఏళ్ళు దాటి కన్విక్షన్ అయితే డిస్క్వాలిఫై అయిపోతాడు. డిస్క్వాలిఫై అయిపోతే ఇంకా ఆయన పోటీ చేయడానికి కుదరదు. పోతారు కాదు. మీకు ఒకటే తెలుసుకోండి, ఈవేళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో లీడర్స్ తోటి జనం లేరు. జనం ఉన్నది పార్టీస్ తోటి ఉంటున్నారు. ఆ పార్టీలో లీడర్ ఈ పార్టీకి మారినా, ఈ పార్టీ లీడర్ ఆ పార్టీకి మారినా, ఆఖరి నిమిషంలో ఇటేపు నుంచి అటేపు వెళ్ళిపోయినా అక్కడ వేవే మారట్లా. ఇదేంటారు, నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని పొగుడుకుంటూ వెనకాల తిరిగినవాడు ఈవేళ సడన్గా వచ్చేసి నేనే టీడీపీ అంటున్నాడని అప్పుడో చోట్ల చూస్తే చంద్రబాబు నాయుడు మొహం, పవన్ కళ్యాణ్ మొహం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మొహం. నెగ్గితే వాళ్ళు నెగ్గినట్టు, ఓడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు. మీ మిగతా ఇండివిజువల్స్ వల్ల ఏమన్నా ఒక 2 to 3% డ్యామేజ్ ఉండొచ్చు, ప్లస్ ఉండొచ్చు. అదే ఈ థీరీలు కరెక్టే. ఈ థీరీ ప్రూవ్ చేయలేని థీరీ. కేసీఆర్ని అదేగా అన్నారు, అభ్యర్థులు మార్చుంటే నెగ్గును, మార్చలేదు కాబట్టి ఓడిపోయాడు. ఇది ఏది కూడా ప్రూవ్ చేయలేని థీరీ. అయిపోయిన తర్వాతే చెప్తారనమాట. కానీ ఒకటి మాత్రం, మొన్న మానవత్వం లేని జగన్ అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపు కొట్టారు. మానవత్వంతో సీఎం చంద్రబాబు మళ్లీ ప్రారంభించేందుకు 4వ సంతకం చేశారు మంత్రి సవితమ్మ. ప్రచారంలో మేము డిఎస్సి తొలి సంతకం అన్నారో నిరూపించుకున్న భారతదేశంలో మొదటి ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారనే చెప్పాలి. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్
చట్టాన్ని తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంచెలంచెలుగా మొదటగా ఏమన్నారంటే సర్వే అన్నారు. సర్వేలో ఏం చేశారు? సర్వే రాళ్లు కూడా తను వేశారు. బ్రిటిష్ కాలంలో మనం సర్వే చేయించాం. బ్రిటిష్ కాలంలో కూడా ఇలాంటి పరిపాలన రాలేదు. కానీ ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సామాన్యమైన రైతు దగ్గర నుంచి ల్యాండ్ లార్డ్ వరకు కూడా చాలా ఇబ్బంది, భయపడిపోయారు. ఏంటి ఈ యాక్టు? ఏదైనా సమస్య వస్తే కోర్టుకు కూడా పోవడానికి అవసరం లేదు, వైసీపీ గూండాల దగ్గరికి వెళ్ళి సెటిల్మెంట్ చేసుకోవాలా అని ప్రజలందరూ భయపడ్డారు. ఆ భూ చట్టాన్ని కూడా మా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశారు. రెండో సంతకం అదే విధంగా పెన్షన్ విధానం. పెన్షను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పెన్షన్ విధానాన్ని మొదలుపెట్టింది అన్న ఎన్టీఆర్ గారు. అదే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 రూపాయలు చేశారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి 2019లో నేను 3000 పెన్షన్ ఇస్తాను 3000 పెన్షన్ ఇస్తానని చెప్పి ప్రజలకు చెప్పి ఓటేయించుకొని మోసం చేసి అంచెలంచెలుగా ఈరోజు మనమందరం చూసాం. కానీ మా విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు ఈరోజు 4000 రూపాయల పెన్షన్ కూడా మనం ఇవ్వబోతున్నాం అన్న సంతకాన్ని కూడా ఈరోజు 3వ సంతకం కూడా పెట్టారు. చాలా సంతోషం. అంతేకాదు అన్నా క్యాంటీన్లు, అన్నమో బ్రహ్మ అని చెప్పి ఈరోజు రాష్ట్రం అంతా విలవిల్లాడిపోతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిత్యావసర సరుకులు పెంచడం అయితే తెలుసు. ఒక పక్క కరెంటు బిల్లులు పెంచారు, ఒక పక్క బస్ ఛార్జీలు పెంచారు, నిత్యావసర సరుకులు పెంచారు, ఉపాధి లేదు, సంపద లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ పెట్టేకి మాత్రం చేతగాని జగన్మోహన్ రెడ్డి గారు చూసాం మనం 5 సంవత్సరాల నుంచి. మేమందరం కూడా, ఎందుకనే ఎన్టీఆర్ గారు అన్నా క్యాంటీన్ పెట్టారు, మన చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెట్టారు. పేదలకు గుప్పెటి అన్నం పెట్టాలనే స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్రంలో అక్కడక్కడ అన్నా క్యాంటీన్లు పెడితే అది కూడా పెట్టకూడదు అని చెప్పి గొడవలు చేసి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టారు. కానీ లేదు, ఇది తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారి పేరు మీద నడుపుతున్న అన్నా క్యాంటీన్లు కూడా మేము కూడా అలాగే నడిపాం. రామానాయుడు గారు గత 5 సంవత్సరాలుగా నడిపారు, నేను 2 సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్ నడిపాం. అంటే పేద ప్రజల పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ మేము కూడా అన్నా క్యాంటీన్ సెంటర్లు అన్నీ కూడా ఓపెన్ చేయబోతున్నాం. నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో చాలామంది పేద రైతులు హాస్పిటల్ కావచ్చు, గవర్నమెంట్ రెవెన్యూ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో వచ్చినప్పుడు గుప్పెడి అన్నం తినిపోవడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. అంతేకాదు ఇంకా స్కిల్ డెవలప్మెంట్స్, ఎందుకంటే స్కిల్ సెన్సెస్, ఎందుకంటే చంద్రబాబు 3వ సంతకంగా పెన్షన్ 4000 రూపాయలకు పెంచే ఫైల్ పై సంతకం చేశారు. గడిచిన ఏప్రిల్ నెల నుంచి పెంచిన పెన్షన్ అమలు చేస్తాం. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వాళ్ళు ఇచ్చినటువంటి జగనన్న జే బ్రాండ్ మందులు, వీటన్నిటికీ అలవాటు పడిన నిర్వీర్యమైన యువతలో ఒక ఆశను కలిగించగలిగాం. ప్రేమ ప్రచారంలో సూపర్ 6 బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీలో చెప్పిన విధంగా తొలి సంతకం 16,347 ఉద్యోగాల్ని టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడం మీద పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ, దానిలో భాగంగానే యువత నిర్వీర్యం అవుతున్న వాళ్ళ కోసం స్కిల్ సర్వే తీసుకోవటం, స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ఉపాధి కల్పించాలని లక్ష్యం కూడా ఇంకో సంతకం మీద కూడా తీసుకున్నాం. ఈ 2 కూడా యువతకు సంబంధించిన విషయాలు అయితే మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే 2014-19 మధ్యకాలంలో తెలుగుదేశం ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇచ్చారు 2000 రూపాయలు. ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది చెప్పా పెట్టకుండా. మేము మేనిఫెస్టోలో చెప్పాం, ఉద్యోగం ఉపాధి కల్పించడం లేని పక్షంలో 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని కూడా మేము యువతకి నమ్మకం కలిగించాం. దానిలో భాగంగానే మొదటగా ఉద్యోగాల కల్పించడం సంతకాలు పెట్టడం కూడా జరిగింది. సామాజిక భద్రత విషయంకి వచ్చేస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సామాజిక భద్రతని అమలుపరిచింది. మా రామానాయుడు గారు చెప్పినట్లు పెన్షన్ల విషయంలో ఆ రోజు 30 రూపాయల పెన్షను 3000 రూపాయలు తెచ్చి 2000 రూపాయలు తెచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. ఆయన ఎన్నికల ముందు విడతల వారని చెప్పలా. అసెంబ్లీలో మాకు దాని గురించి మేము ప్రశ్నిస్తే మా రామానాయుడిని నోరు మూసుకో, బయటికి వెళ్ళిపో, మైక్ ఇవ్వద్దని మాట్లాడింది మీరందరూ కూడా చూశారు మీడియా ద్వారా. అంటే అసహనం. విడతల వారీగా మొదటి సంవత్సరం 250 రూపాయలు 2 సంవత్సరాలు పెంచాడు. ఆ తర్వాత ఇంకో 250. విడత అంటే ఆయన విడతల ముఖ్యమంత్రిగా చివరిగా మిగిలిపోయాడు. ఈరోజు మేము పెన్షన్లు కూడా మా మీద తప్పుడు ప్రచారం చేశారు. ఏది ఆడలేక మధ్యలోడు, ప్రభుత్వం నువ్వే, ముఖ్యమంత్రి నువ్వే, నీ చెప్పు చేతలు అధికారులు ఉన్నారు. కానీ పెన్షన్లు ఇచ్చే విధానంలో మార్పులు తీసుకొచ్చి తెలుగుదేశం ఏదో మిమ్మల్ని ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం చేసి తెలుగుదేశం నుంచి
లబ్ధి పొందాలి, ఓటర్స్ నుంచి లబ్ధిదారుల నుంచి అనే విధంగా ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలు మీ తప్పుడు ప్రచారాలను నమ్మలేదు అనే విషయాన్ని కూడా మీరు ఒకసారి గమనించుకోవాలి. ఈరోజు ఇంకోటి చరిత్రలో ఎన్నలేని విధంగా ముందు రోజు నుంచే మేము ప్రకటించిన రోజు నుంచే పెన్షన్ ఇస్తామని చెప్పి కట్టుబడిన మాట ప్రకారం రేపు జూలై 1వ తేదీ నుండి మేము 7,000 రూపాయలు అంటే 3 నెలల్లో ఇవ్వాల్సిన బకాయిలు నెలకు 1,000 రూపాయలు చొప్పున, దాంతోపాటు జూలై నెల నుంచి మేము పెంచినటువంటి 4,000 రూపాయల పెన్షన్ కలిపి 7,000 రూపాయలు ప్రతి ఇంటికి 1వ తారీఖున ఇంటికే తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని మీకు మేము వెల్లడిస్తున్నాం. దీని మీద కూడా తప్పుడు ప్రచారాలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మళ్ళీ మీరు కార్యాలయాలకు వెళ్ళాలని, దాన్ని ఎన్నికల సమయంలో ఒక ట్రెండ్ క్రియేట్ చేసి ముందు కొన్ని రోజులు పంచాయతీ ఆఫీసు, ఆ తర్వాత బ్యాంకులు పంపించడం, ఇవన్నీ చేశారు. మేము చెప్పిన దాని ప్రకారం 1వ తేదీన ఇంటి వద్దనే జూలై నెలలో 7,000 రూపాయల పెన్షన్ పంపిణీ చేయబోతున్నాను కూడా మీకు తెలియజేస్తాను. ఇంకో విషయం వస్తే అన్నా క్యాంటీన్. ఆ రోజు తమిళనాడులో ఉన్నటువంటి పాత వాళ్ళ పేర్లు మార్చలేదు. నేను రామానాయుడు ఇద్దరం క్వశ్చన్ చేశాం. ఆ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ మేము మూసేయడం లేదు, అన్నా క్యాంటీన్లు మేము కొనసాగిస్తామని చెప్పారు. ఆ రోజు మేము ఒకటే చెప్పాం, మీరు రాజశేఖర రెడ్డి పేరు అన్నిటికీ పెడుతున్నట్టు జగన్ పేరులో పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు, పేదలకు మాత్రం 5 రూపాయలకు అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టమని మేము అడిగితే లేదు మేము తెరుస్తామని ఆంధ్రప్రదేశ్ సభని తప్పుదోవ పట్టించి సభా హక్కుల ఉల్లంఘన కూడా చేశారు. ఇంత దారుణంగా వాళ్ళ పరిపాలన జరిగింది. తిరిగి మేము అన్నా క్యాంటీన్లో ఓపెన్ చేసి 5 రూపాయలకే భోజనాలు ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈరోజు ఉన్నటువంటి రైతులే కాదు అందరి యొక్క ఆస్తులను కొల్లగొట్టే విధంగా టైటిల్ చట్టంలో తీసుకొచ్చినటువంటి లొసుగులు తీసుకొచ్చి వాటిని అన్యాక్రాంతం, ఈరోజు మీరు ఏ మీడియాలో చూసుకున్నా అన్ని చోట్ల భూముల ఆక్రమణలు, అక్రమంగా దందాలు, వాటి రాయించుకున్న పరిస్థితులు, వాళ్ళ ఆస్తులకు రక్షణ కల్పించే విధంగా టైటిల్ చట్టాన్ని రద్దు చేస్తాం మేము ఎన్నికల్లో చెప్పినట్లుగా, దాన్ని కూడా రద్దు చేస్తూ ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి గారు సంతకం చేయడం జరిగింది. వీటితో పాటుగా ఇందాకే చెప్పినట్టుగా స్కిల్ డెవలప్మెంట్ కోసం సర్వే చేసి యువతలో భరోసా కలిగించే విధంగా మేము ఈరోజు 5 సంతకాలు చేయడం జరిగిందని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నామండి. థ్యాంక్ యూ. ఇది పెద్ద గొప్ప చట్టం, దీన్ని మేము మద్దతు పలుకుతామని చెప్పి ఆ రోజు మీరు అసెంబ్లీలో కూడా మద్దతు తెలిపారు. 7వ వార్డులో మిన్నంటుతున్న కూటమి విజయోత్సవాలు. 7వ వార్డులో మిన్నంటుతున్న కూటమి విజయోత్సవాలు. విశాఖ మధురవాడ 7వ వార్డు వాంబే కాలనీలో నాగదుర్గ మల్లేశ్వర గుడి ప్రాంగణంలో గురువారం తేదీ 13వ తారీఖు సాయంత్రం 7వ వార్డు టీడీపీ ప్రచార ఉపాధ్యక్షుడు పులవర్తి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు కేకును కట్ చేసి సంతోషంతో ఒకరికొకరు పంచుకున్నారు. ఉత్సాహంగా బాణసంచా కాల్చారు. నిరుపేద మహిళలకు చీరలు మొదలగునవి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర విభాగపు వాణిజ్య ప్రధాన కార్యదర్శి పిల్లా వెంకట్రావు, టీడీపీ 7వ వార్డు అధ్యక్షుడు పిల్లా నరసింహరావు హాజరయ్యారు. సీనియర్ కూటమి నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పిల్లా వెంకట్రావు మాట్లాడుతూ వైసీపీ హయాంలో నరకపాలన అనుభవించామని అన్నారు. ఉమ్మడి కుటుంబంతో రామరాజ్యం కాబోతుందని అన్నారు. అర్హతను బట్టి ప్రజలందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ 7వ వార్డు కార్యదర్శి కానూరు అచ్యుతారావు, ఉపాధ్యక్షుడు పోతిన సోంప్రసాద్, ఉపాధ్యక్షుడు నాగోతి సూర్యప్రకాష్, మహిళా అధ్యక్షులు లోడగల భవానీ, 7వ వార్డు జనసేన అధ్యక్షుడు నాగోతి నరసింహనాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు మల్లువలస రామ, పి శంకర్, పి నాగేశ్వరరావు, బీజేపీ నాయకులు మొదలగున్న వారు హాజరయ్యారు. ఎందుకంటే ముందుగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకోవాలి. ఎందుకంటే మీరందరూ చాలా బాగా కష్టపడి నేను ప్రమాణ స్వీకారానికి వస్తుంది అందరూ కూడా చూశారు. ఎందుకంటే ఇది ఒక 10 కిలోమీటర్లు అదొక 10 కిలోమీటర్లు ట్రాఫిక్ అయిపోయింది అనమాట. ఎందుకంటే మనందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని మీ అందరూ కోరుకోరు కాబట్టి ఆ కోరిక పెట్టగలిగి మనకి ఇచ్చిన హామీలు అన్ని కూడా ఆ భగవంతుడు అన్ని కూడా నెరవేరాలి. సక్రమంగా మన ఆంధ్ర సొంతగా బాగుండాలి. ఎన్నైతే పథకాలు ఇచ్చిన ఆ పథకాలన్నీ కూడా అమలు అవ్వాలని చెప్పి భగవంతుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉద్యోగ సభ ఏర్పాటు చేసిన నాయకులకి ఈ ఉద్యోగ సభ ఏర్పాటు చేసిన నాయకులు ఇప్పుడు రామరాజు వచ్చింది. రామరాజు
మన చంద్రబాబు నాయుడు గారు మంచి పథకాలు ప్రవేశపెట్టారు. వాటిని మన నాయకులు అందరికీ చక్కగా అందేలాగా కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి ధన్యవాదాలు. అంటే ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి రేపు వచ్చిన రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయి ఇవన్నీ ఇంకా మనకు సపరేట్గా ప్రమాణ స్వీకారం పూర్తి కాలేదు. రేపు ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత మన గవర్నమెంట్ అండ్ ఫార్మ్ అవుతుంది జరుగుతుంది. ఆ తర్వాత మనం ఏదైనా ఈ 5 సంవత్సరాల్లో ఏదైతే మనం నోచుకోలేకపోయామో అలాంటి పనులు ఏమైనా ఉంటే మన కార్పొరేటర్ ద్వారా మరి జనసేన పార్టీ నుంచి బీజేపీ నుంచి అన్ని పార్టీలు కూడా కలిసి మీకు మేము ఏదైనా మా గతంలో ఉన్న పెండింగ్ పనులు ఏవైతే ఉండిపోయాయో పెన్షన్లో ఉన్నాయి, రేషన్ కార్డులో ఉన్నాయి, ఏవైతే పెండింగ్ ఉండిపోయాయో ఇవన్నీ కూడా మీకు పూర్తి చేసి ఇస్తామని చెప్పి మేము అందిస్తున్నాం. అలాగే ఈరోజు వేదిక చూస్తే ఇది చంద్రబాబు నాయుడు వేదికగా ఉంటుంది. నాగేశ్వర గారికి అంత ఏర్పాటు చేశారు. వచ్చింది ఇక్కడి నుంచి మనకన్నీ కూడా మంచి రోజులే. మరి ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు 4 గంటల 41 నిమిషాలకు ఆయన ముఖ్యమంత్రిగా కూడా బాధ్యత చేపట్టిన తర్వాత అనుకున్న ప్రకారంగా మెగా డిఎస్సీ టీచర్ పోస్టులు కూడా ఆయన సంతకం చేయడం జరిగింది. అలాగే మన వాంబే కోణంలో ఎన్నో 5 సంవత్సరాలు బట్టి మూసివేయబడిన అన్నా క్యాంటీన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి పేదలకు అన్నం పెట్టి 5 రూపాయలకు అన్నం పెట్టిన అన్నా క్యాంటీన్ కూడా అన్యాయంగా మూసేసి కనీసం వాళ్ళకి సంబంధించిన పేరు ఏదైనా పెట్టుకొని కంటిన్యూ చేస్తే బాగున్నాం, అలా చేయకుండా మొత్తం మూసేశారు. అంటే ఇదే కాకుండా ప్రజావేదికతోనే మొత్తం వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. మన ప్రపంచంలోనే ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వమే కూల్చడం అనేది ఒక గారికి, అలాగే మన 7వ వార్డు అధ్యక్షులు జిల్లా నరసింహ గారికి, అలాగే జనసేన అధ్యక్షులు ఈరోజు ఈ సభ తెలుగుదేశం పార్టీ విజయోత్సవం జరుపుకునే సభ. ఈ విజయోత్సవం ఎప్పుడు ఇదివరకు ఎన్నోసార్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది, కానీ వాటిలందరికీ కూడా ఎప్పుడు విజయోత్సవ సభ అనేది ఈ విధంగా జరుపుకోవడం అనేది ఎప్పుడు లేదు. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు ఎందుకు ఇలాగా పెట్టి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి కళింగ సంక్షేమ సమితి అధ్యక్షుడు రమణ. ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో అత్యధిక స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ నాయకురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వర గారికి మా అభినందనలు తెలియజేస్తున్నాం. కళింగులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో 14 లక్షల మంది ఉన్నారు. శ్రీకాకుళంలో దాదాపు 7 నియోజకవర్గాలు, ఒక ఎంపీ సీట్ ని కళింగుల ఓట్లతో గెలిచే పరిస్థితి ఉంది. అలాగే విశాఖపట్నంకి వచ్చేసరికి 1,00,000 ఓట్లు ఎంపీ స్థానంలోనూ, దాదాపు 35,000 ఓట్లు ఉత్తర నియోజకవర్గంలోనూ ఉన్నాయి. అలాగే విజయనగరంలో 10,000 ఓట్లు, గుడివాడ, తాడేపల్లిగూడెం, ఉండి, భీమవరం, తర్వాత ఉంగుటూరు ఈ నియోజకవర్గాల్లో మా ఓట్ల ద్వారా ప్రభావితం చేసేంత నిర్ణయాత్మక శక్తితో మేము ఉన్నాం. అయితే నెల్లూరులో మజ్జాడ వాసు, అలాగే చింతాల ఆనంద్ అనే 2 వ్యక్తులు నెల్లూరులో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి 2 వ్యక్తులు మా కళింగ కమ్యూనిటీ వ్యక్తులు. మాకు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ గారు 1983 అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మాకు సముచిత స్థానం ఉంది. మమ్మల్ని తెలుగుదేశం ప్రభుత్వం చాలా ముందుకు తీసుకువెళ్ళింది అన్ని రంగాల్లోనూ. అయితే దురదృష్టవశాత్తు ఈసారి మాకు శ్రీకాకుళం నుంచి 2 ఎమ్మెల్యేలు, ఒకరు బండాల అశోక్ గారు, 2 కోన రవికుమార్ గారు గెలిచారు. అయినా సరే మంత్రిమండలిలో మాకు ప్రాధాన్యత లేకపోవటం మేము ఆవేదన చెందుతున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ ప్రెసిడెంట్ పురంధేశ్వర గారికి ముఖ్యంగా మా ఆవేదన చెప్పుకోవడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే,
ఇంటికి పెద్ద ఆయన, ఒక తండ్రి లాంటి వారు చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే పిల్లలు చెప్పడం ఆనవాయితీ, వారికి మా ఫీలింగ్స్, మా యొక్క ఆవేదన, మా యొక్క ఇవన్నీ ఏంటంటే వారికి చెప్పి తెలియజేయాలి. కాబట్టి పిల్లలు ఎప్పుడు వారి బాధల్ని ఇంటి పెద్దానికి తెలియజేయడం సహజంగా ఉంటుంది. అలాంటప్పుడు మా కమ్యూనిటీ, కళింగ కమ్యూనిటీ 1953 నుంచి కూడా ఒక గుర్తింపు అంటూ ఉంది. సో ఆ విధంగా ఈ రోజు వరకు అన్ని విధాలుగా ఆదరించే రాష్ట్రం ఏర్పడి నుంచి కూడా కంబైన్ స్టేట్లో కూడా మాకు చాలా ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మేము కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మళ్ళీ రీకన్సిడర్ చేయి వారి డిసిషన్. మాకు మంచి ఒక అవకాశం మళ్ళీ ఏదో ఒక భర్త ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఇవ్వని కోరుకుంటున్నాము. ఎందుకంటే మా బాధలు సామాజికంగా కొంచెం మేము వెనకబడి ఉన్నప్పటికీ సో కాస్త మీరు సపోర్ట్ చేస్తే ఇంకా కొంచెం మేము ముందుకు వెళ్ళడానికి బాగుంటుందని కోరుకుంటున్నాము. అలాగే ఈ మొత్తం ఏపీ స్టేట్లో 14 లక్షల కళింగ కమ్యూనిటీ ఉన్నారు. లాస్ట్ టైము గౌరవనీయ లోకేష్ గారు కూడా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో పాదయాత్ర చేసినప్పుడు మా కళింగ సోదరులకు వారు కూడా ఏం చెప్పారంటే, మీరు రవికుమార్ గారు అక్కడ శ్రీకాకుళం లేకపోతే మిగతా నాయకులు కూడా బాగా లీడ్ చేస్తున్నారు కదా, అదే మాదిరి మీరు కూడా ఇక్కడ చేయండి, మీకు కూడా రాజకీయంగా మంచి అవకాశం ఇస్తాను తప్పకుండా అని వారు చెప్పడం జరిగింది. మా యొక్క విన్నపాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు, ఏదైనా ఈరోజు అందరికీ చేరాలంటే మీ యొక్క సహాయ సహకారాలు చాలా అవసరం. శ్రీకాకుళం అనగానే కళింగ సీమ అంటారు. సామాజిక వర్గం బాగా డామినేట్ చేసే ఏరియా తూర్పు అంటే ఒక సూర్యుడు ఉదయించే ప్రదేశం. తూర్పున ఎవరైతే ఏ పార్టీ అయితే ఎక్కువ లీడ్ చేస్తుందో వాళ్ళే ఈ రాష్ట్రాన్ని ఇప్పటివరకు వెళ్తూ వస్తున్నారు. అలాగే మా సామాజిక వర్గం నుంచి 2 ఎమ్మెల్యేలు రిప్రజెంట్ చేస్తున్నారు, కోన రవికుమార్ గారు, బెంగాళం అశోక్ గారు. వీళ్ళు వాళ్ళ యొక్క పూర్తి సమయాన్ని పార్టీ కోసం అంకితం చేసి, అలాగే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కూడా 10 రోజులు ఈ పార్టీ గెలుపు కోసం ప్రయత్నించి ఈరోజు అఖండ. కృష్ణా జిల్లా సీతనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి కొల్లు రవీంద్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కృష్ణా జిల్లా సీతనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి కొల్లు రవీంద్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇవాళ తెల్లవారుజామున హైవేపై మినీ వ్యాన్ కంటైనర్ ఢీకొనగా 6 మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో 4 తీవ్ర గాయాలయ్యాయి. వీరు చేపల వేట కోసం కాకినాడ నుంచి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కృష్ణవేణి మండలం సీతనపల్లి గ్రామం దగ్గర సుమారుగా ఉదయం 4:30 గంటలకి ఒక అతిపెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 6 చనిపోవడం జరిగింది. అలాగే 5 తీవ్రంగా గాయపడటం జరిగింది. విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ గారు, ఎస్పీ గారు అప్రమత్తమై మొత్తం అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. నిజంగా ఇది చాలా బాధాకరం, చాలా బ్యాడ్ ఇన్సిడెంట్. వీళ్ళంతా కూడా మరి కాకినాడ నుంచి మంటుమిల్లి దగ్గర చేపలు చెరువుల్లో చేపలు పట్టే కోసం వాళ్ళు అక్కడి నుంచి రాత్రి 1 గంటకు బయలుదేరి వస్తూ మార్గ మధ్యలో 4:30 గంటలకి దోస్తు వెహికల్స్ కి అలాగే కంటైనర్ కి ఓవర్టేక్ చేసే సందర్భంలో ఈ యాక్సిడెంట్ సంభవించింది. స్పాట్ లోనే మరి 6 చనిపోవడం అనేది చాలా దురదృష్టం. అంతా కూడా నిద్రలో ఉండగానే వాళ్ళు మృత్యువాత పడ్డారు. మిగతా 5 కూడా ఇప్పుడు వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు. ఫ్రాక్చర్స్ ఉన్నాయి, అలాగే కొంత అబ్డామిన్ కూడా కొంత ఇంజరీ ఉందని చెప్తా ఉన్నారు. ఒక అతన్ని మటుకు ఇమీడియట్ గా విజయవాడకు షిఫ్ట్ చేస్తా ఉన్నారు. ప్రాణాపాయ పరిస్థితి అయితే లేదు, కానీ ఇమీడియట్ గా అతనికి సర్జరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇమీడియట్ గా చేయడం జరుగుతా ఉంది. ఎందుకంటే చాలా అందరూ కూడా ఫిషింగ్ చేయడం కోసం వచ్చారు. అందులో అన్ని సామాజిక వర్గాలు ఉన్నారు, మత్స్యకారులు ఉన్నారు, కాపు సోదరులు ఉన్నారు, ఎస్సీ సోదరులు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు దాంట్లో. ఇది చాలా బాధాకరం.
మరి దీని మీద చాలా తీవ్రమైనటువంటి విచారాన్ని వ్యక్తం చేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారి విషయం తెలిసిన వెంటనే ఆయన కూడా మమ్మల్ని అందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మరి ఇమీడియట్ గా వెళ్ళమంటే మేము కూడా ఇక్కడ బయలుదేరి రావడం